సీఎం రేవంత్ రెడ్డి నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించినారు. సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన, ఆలయ అభివృద్ధి, రైతు సంక్షేమమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. మధ్యాహ్నం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయంలో దర్శనం చేసుకున్న సీఎం అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహిస్తారు. ఆలయ పరిసరాలను మరింత అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేయనున్నారు. తర్వాత వివాదాస్పదమైన మేడిగడ్డ బ్యారేజ్ని ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. డ్యాం సైట్ను స్వయంగా తనిఖీ చేసి సాగునీటి శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. కాటారం మండలం నస్తురాపల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ వేదిక నుంచే రైతు భరోసా పథకం 2వ విడత నిధులను రైతులకు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 73 లక్షల మంది రైతులు ఉండగా ఈ విడతలో 45,11,947 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఎకరాకు 6,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడుతుంది. మొదటి విడతలో ఇప్పటికే 3,450 కోట్లు పంపిణీ చేయగా 2వ విడత కోసం ప్రభుత్వం 5,700 కోట్లు కేటాయించింది. త్వరలోనే 3వ విడత నిధులను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ నిర్ణయం సాగు పనులకు సిద్ధమవుతున్న రైతులకు ఎంతో ఊరటనివ్వనుంది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులను అంచనా వేయడంతో పాటు రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ముఖ్యమంత్రి పర్యటన ఉండనుంది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్ళి ఆయన పర్యటించనున్నారు. అలాగే ఇంజనీర్లతో కూడా మాట్లాడనున్నారు. వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పర్యటన వివరాలు అయితే ఈ రోజు కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా అటు వ్యవసాయ శాఖ సంబంధించిన అంశాలు, అటు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అంశాలతో పాటు ఇటు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కొన్ని పనులకు శంకుస్థాపన చేసేందుకైతే ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలకైతే ఈ రోజు ఉదయం నుంచే పెద్ద ఎత్తున పనులు చేపట్టారు. ముఖ్యంగా పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ భారీ జన సమీకరణ చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని జనాల కంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు కేసీఆర్ సభ ఉంటే మరోవైపు ఇటు రేవంత్ రెడ్డి సభ కూడా ఆసక్తికరంగా రాజకీయాలకు తెరలేపిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మేడిగడ్డ అన్నార బ్యారేజీలకు సంబంధించినటువంటి అంశాలపై కాళేశ్వరం ప్రాజెక్టు ఒక బోగస్ ప్రాజెక్ట్ అనేది రేవంత్ రెడ్డి అధికారులకు వచ్చినప్పటి నుంచి చెప్పుకొచ్చుకున్నటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. దానిపైన సమగ్రంగా కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ప్రకారం కూడా రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో దాదాపుగా అక్కడ ఏదైతే కుంగిపోయినటువంటి పిల్లలు, డ్యామేజ్ అయినటువంటి పిల్లలను పునరుద్ధరణ చేసే క్రమంలో అయితే ప్రధాన అంశంగా కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఆ పిల్లలు ఎక్కడైతే కుంగిపోయాయో ఎండాకాలంలోనే వాటి పునర్నిర్మాణ పనులు చేపట్టి ఆ కాళేశ్వరం పనుల్లో ఆ నీటిని అటు రైతులకు అదేవిధంగా తాగునీటిని అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని గతంలో కూడా రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వాటర్ ను స్టోరేజ్ చేయాలంటే ఈ ఎండాకాలంలోనే పూర్తి స్థాయిలో దాన్ని పనులు పునరుద్ధరణ చేయాలనే ఒక సంకల్పం చేసుకుని ఈ రోజు ప్రధాన అజెండాగా కూడా అక్కడ జరుగుతున్న తర్వాత ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకుని సాధ్య అసాధ్యాలపై కూడా ఆయన మీటింగ్ పెట్టనున్నారు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులతో పాటు అక్కడే పక్కనే ఉన్న కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయాన్ని దగ్గర కూడా చేరుకుంటారు. అక్కడ 200 కోట్లతో పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. అది దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆ పనులకైతే ఇప్పటికే దేవాలయాన్ని పూర్తిగా పూలతో అలంకరణ చేసి రేవంత్ రెడ్డికి అంటే సీఎం స్వాగతం పలికే విధంగా దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టుగా తెలిసింది. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా మస్తాపూర్ ఏదైతే కాటారం గ్రామం చేరుకుంటారో అక్కడ ఉన్నటువంటి మస్తాపూర్ లో ఉన్నటువంటి ఏదైతే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ వ్యవసాయ శాఖ
ఆధ్వర్యంలో రైతులకు రైతు భరోసా కింద 2వ విడత నిధులను విడుదల చేసి అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ వ్యవహారాలతో పాటు పార్టీ అదేవిధంగా భరోసా సంబంధించినటువంటి ఏదైతే 99 ప్రణాళికతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై కూడా ప్రసంగించబోతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా ప్రతిపక్షాలకు ఎలాంటి డీటెయిల్ సమాధానం చెప్పబోతున్నారు, అదేవిధంగా రైతులకు అదేవిధంగా అటు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి నూతన కార్యాచరణ కూడా ఇక్కడ ప్రసంగించే అవకాశాలు కనబడుతున్న నేపథ్యంలో ఒకవైపు అటు ఏదైతే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పడమే కాకుండా రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చే అంశాలపై కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండబోతున్న నేపథ్యంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో భారీగా జన సమీకరణ చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే కాళేశ్వరం పరిసర ప్రాంతం అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కూడా అటు కరీంనగర్ జిల్లా నుంచి కూడా భారీగా జన సమీకరణలు అయితే చేసే పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసు బలగాలు కూడా పెద్ద ఎత్తున ఆంక్షలు అంటే ట్రాఫిక్ ఆంక్షలు కూడా చెప్పారు. ఎందుకంటే మండు టెండర్లో కూడా ఈ సభ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అన్ని కట్టుదిట్టమైన చర్యలు అయితే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. జ్యోతి, థ్యాంక్ యూ శ్రీధర్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.